విశాఖపట్నం క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర చైర్మన్ జాన్ వెస్లీ పుట్టినరోజు సందర్భంగా 39వ వార్డులో స్వామి వివేకానంద ఆశ్రమంలో కేక్ కటింగ్. వైసీపీ కొల్లి సింహాచలం కనక మహాలక్ష్మి చైర్మన్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. అన్ని విధాల మాకు సహకరించినట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జాన్ వెస్లీ గారని నేను చెప్పుకుంటాను. అలాగే వారికి ఇచ్చేసిన నాయకులు కొండమ్మ గారికి అలాగే పనిచేశారు. ఇప్పటికీ కూడా అలాగే కష్టపడి పనిచేస్తున్నారు. మనం ఓడామని ఎవరు అనుకోకుండా అందరూ కూడా అదే స్ఫూర్తి ఇప్పటికీ కూడా వర్క్ చేసుకుంటూ ప్రజల్లో మమేకమే జగనన్న ఇచ్చిన పథకాలు ఇంటింటికి తీసుకువెళ్తున్న వాలంటీర్లు అయితేనేమిటి, ఆర్పీలు అయితేనేమిటి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనున్నాను అని చెప్పి జగనన్న ఏ మాట అయితే అన్నారో ఆ మాట ప్రకారం ఈ రోజులో ప్రజల్లోకి వెళ్తూ మాకు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన సూచనల ప్రకారం మా జాన్ గారు ఇంకా పెద్దలు ఎమ్మెల్యే గారు ఇంకా మన బ్రాహ్మణ కార్పొరేషన్ సుధాకర్ గారు ఎంపీ గారు అందరూ కూడా అందరి సూచనల ప్రకారం ఇక్కడ కార్యకర్తలు ఏంటి నాయకుడి నియోజకవర్గంలో ఎటువంటి కార్యకర్తకి ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందుకు వెళ్తూ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నేను 2 రోజులుగా చాలా దిగులు పడిపోతే ఈరోజు కూడా నేను మర్చిపోయిన వ్యక్తులు ఒకరు ఉన్నారు అంటే ఆయన ఒక్కరే. ఎందుకంటే ఆ 2 days ఆయన నువ్వు వద్దమ్మ ఇంతకంటే మంచి పదవి నీకు వస్తుందని చెప్పి ఆ రోజు సాయిరెడ్డి గారి ద్వారా నాకు కనకమహాలక్ష్మి అమ్మగారు చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం నాకు అది ఇవ్వడం జరిగింది సాయిరెడ్డి గారు. కానీ నాకు అన్ని విధాలు అదే మంచిదేమో అని ఈరోజు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి వచ్చిన భక్తులు అయితేనేంటి, నా వాటిలో ఉన్న కార్యకర్తలకి ఏంటి, ఎప్పుడు ఎల్లప్పుడూ అన్ని విధాలా నేను చేదోడు వాదోడుగా ఉంటూ నేను అందరికీ సేవలు చేసుకున్న భాగ్యం కల్పించినట్టు జాన్ గారు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. ఆయన 10 ఏళ్ళ పాటు ఇంకా మాలాంటి కార్యకర్తలు 100,000 మందిని తయారు చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ సభ్యులకి ధన్యవాదాలండి. ఇక్కడ ఈ వ్యవస్థ జరిగినందుకు పరావు గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ముందుండి ప్రజలందరినీ కూడా చక్కగా ఒక క్రమశిక్షణతో పద్ధతిని పెట్టి ఇంకా ఏజ్ ఎక్కువైన వాళ్ళని కూడా కొడుకులు చూడకపోయినా ఈ ఆశ్రమానికి అట్లే పెద్ద దిక్కులాగా చూస్తున్నారు. అప్పారావు గారికి మరి ఒకసారి వాటి తరఫున దండగారికి ఇచ్చండి. చైర్మన్ గారైన శ్రీమతి కొల్లి సింహాచలం గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమ నిర్వాహకులు సూరాడు అప్పారావు గారు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వార్డు నాకు చాలా ఇష్టం. ఒకటి, కొల్లి సింహాచలం గారు కార్యకర్తలకు ఆవిడ ఒక భరోసా. ఆ రోజు 2014 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అయిపోయినా ఆయన ధైర్యంగా పార్టీకి కార్యకర్తలకు రక్షణగా నిలబడి మళ్ళా 2019లో ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చారో మనందరం చూసాం. అలా కౌన్సిల్లో కూర్చోవడానికి జస్ట్ కొద్దిపాటిలో ఆవిడ దూరం అయిపోయినా నిరుత్సాహం చెందక పార్టీ క్యాడర్ అంతటినీ పార్టీ శ్రేణులందరికీ ఒక భరోసా ఇచ్చి మీ అందరికీ నేనున్నాను, ముందుండి నేను నడిపిస్తానని చెప్పి వార్డుని నాయకత్వంలో ముందుండి నడిపిస్తూ వార్డులో ఉన్న నాయకులకు కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేస్తున్నందుకు ఆవిడ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చెప్పిన విషయం, ఇంతమంది వృద్ధుల్ని అదేవిధంగా రకరకాల వయసుల వారిని ఇక్కడ హక్కుని చేర్చుకొని ఇంతమందికి చక్కగా ఒక కుటుంబంలా చూసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఆయన ఏ లాభం లేకుండా సేవా తత్పరతతో నిస్వార్థంగా ఈ యొక్క సేవా సంస్థని నడిపించడం చాలా మనందరూ మెచ్చుకోవాల్సిన అవసరం. సమాజంలో ఇలాంటి వారందరినీ కూడా మనం ఎప్పుడు గౌరవించి వారిని చూసి మిగతా వారు ఆ విధంగా సమాజ సేవలో వెళ్ళే విధంగా మనందరం
నేర్చుకోవాలని చెప్పి నేను కూడా అలాంటి వారు ఎప్పుడైనా నాకు తారసపడితే వారి నుంచి స్ఫూర్తి పొందుతాను. ఆ విధంగానే మనందరం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా రెండో విషయం, కొల్లి సింహాచలం గారి కోసం ఒక విషయం చెప్పాలి. అందరూ నేను కొల్లి సింహాచలం గారికి ఏదో సహాయం చేశానని అనుకుంటున్నారు పదవి రావడంలో. ముఖ్యంగా ఆవిడ పడిన కష్టం, ఆవిడ ఒక ధీరోదాత్రాలుగా ఆ రోజు ఈ వార్డులో అప్పుడున్న పరిస్థితులకి ఎదురొడ్డి అంతగా పోరాడడం పార్టీ అధిష్టానం దృష్టిలో ముందుగా పడింది. ఆ రోజు మన ప్రీతమ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు మా గురువుగారు శ్రీ విజయ్ సాయిరెడ్డి గారు ఎలక్షన్స్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఎంతో ఉత్సుకతతో ఈ వార్డు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే కొల్లి సింహాచలం గారు ఎలాగైనా గెలవాలని. అప్పుడే దురదృష్టవశాత్తు మనం ఆ సీటు త్రుట్లో తప్పిపోయినా విజయసాయిరెడ్డి గారు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. ఈ కొల్లి సింహాచలం గారికి మనం ఏదో ఒకటి చేయాలి, ఆవిడ పోరాటం పార్టీకి ఎంత ఉపయోగపడిందో మనకు తెలుసు. గెలుపోవటంతో మనకు సంబంధం ఏముంది, మంచి నాయకులను ఎప్పుడు మనం ముందుండి ఆదరించాలని చెప్పి ఆవిడకి ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి, నేను లోకల్లో లేను కాబట్టి, సార్ ఆవిడని మరలా మనం ముందుకు వెళ్ళి నాయకులకి కార్యకర్తలందరికీ భరోసాగా మిగతా వాళ్ళందరికీ గుణపాఠంగా తీసుకువెళ్ళాలంటే ఆవిడకి కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆవిడకి ఇస్తే ఆవిడకి బాగుంటుంది సార్, ఆ ఒక్క వార్డులో ఓడిపోయిన 3 వార్డులను శాసించగల శక్తి ఆవిడకి ఉందని చెప్పి ఆ ఒక్క మాటనే ఆ రోజు ఆయన వెస్లీ బాగుంది ఈ విషయం అని చెప్పి వెంటనే ఆయన అప్పుడే ఆదేశాలు ఇవ్వడం, ఆ పేరు. గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరిగినా క్షమించేది లేదు. గిరిజనేతరులు మన్యంలో అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా మండలంలో ఈరోజు అఖిలపక్ష పార్టీలు మరియు గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూడా రాజుబాబు మాట్లాడుతూ, గిరిజనేతరులు 1/70 యాక్టు ప్రకారం మన్యంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే చట్టం ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీరు గిరిజన హక్కులను భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇసుక తీసి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ తీసుకెళ్ళకపోతే మనం ఇసుక ఎక్కడ తెచ్చుకోలేము, అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి మనం తెస్తూ ఇంకా చాలా టైం అయిపోయింది కాబట్టి ఈ యొక్క చర్చ చాలా ఉంది కాబట్టి ఇవి చర్చించుకొని ఇందాక కేస్ సర్టిఫికేట్ కోసం ఒక విషయం మాట్లాడాలి. ప్రతి పంచాయతీ సర్పంచ్ ఇది వరలో మన సోదరుడు కృష్ణరావు చెప్పినట్టుగా ఒక వ్యవస్థ ఉంది, అప్పట్లో ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు అక్కడ సీఎం గారు ఏదైతే ప్రకటించాడో 5 నిమిషాల్లోనే మన గ్రామానికి వచ్చేస్తుంది. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక క్యాష్ సర్టిఫికెట్ తప్పు జరుగుతుందంటే పూర్తిగా లేదైతే అక్కడ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కనుసంధానంలోనే జరగాలి, లేదనుకుంటే సర్పంచ్కు తెలియకుండా ఆ పంచాయతీ సెక్రటరీ వీరికి తెలియకుండా అక్కడ కంప్యూటర్లో అప్లోడ్ చేయడం వలన రావాలని చెప్పి అలాగే జరుగుతుందేమో అయితే భావించుకుంటున్నాను. మీరు సర్పంచులు కూడా ప్రతి ఒక్కటి మీ నోటీసులో లేకుండా సెక్రటరీ కాదు, డిజిటల్ అసిస్టెంట్ కాదు, ఎవరు కూడా మీ నోటీసులో లేకుండా ఏ పని చేయడానికి కూడా వీల్లేదని చెప్పేసి మీ సర్పంచులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మనమందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఈ మీటింగ్ విధంగా సోదరుడు చెప్పినట్టుగా ఈ ఒక్క రోజుతోనే మాట్లాడేసి ఇంకా వెళ్ళిపోవడం కాదు. ఇది ఇంకా నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, కానీ ఇలాంటి మీటింగ్లు మళ్ళీ నర్సీపట్నంలో వెరైటీ నిరసన. విద్యుత్ ఛార్జీల పెంపుపై బుధవారం సాయంత్రం నర్సీపట్నంలో టీడీపీ ఆధ్వర్యంలో కాగడాలతో మహిళల కోలాటంతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి నేతృత్వం వహించిన మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం 1400 కోట్ల భారం మోపిందన్నారు. ఇది చాలా దారుణమన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీస్టార్ హాస్పిటల్స్ ద్వారా ఆధునిక వైద్య సేవలు హాస్పిటల్స్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని. రాజమహేంద్రవరంలో వీస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు వెల్లడి
చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో వి స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎంతో సంతోషించదగ్గ విషయం. అదే కాకుండా రాజమహేంద్రవరాన్ని ఒక మెడికల్ హబ్గా తయారు చేయడం కోసం రాబోయే రోజుల్లో ఈ స్టార్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 బెడ్ హాస్పిటల్ వాళ్ళ సొంత స్థలంలో నిర్మించడానికి కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా నిర్మించాలి. రాజమండ్రి కొత్తగా ఇప్పుడు జిల్లా కూడా అయింది కాబట్టి రాజమండ్రి జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ కిడ్నీ వ్యాధులు యూరాలజీ సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ సేవలు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో 27వ జిల్లా ఏర్పడుతుంది. 26 జిల్లాలు అప్లికేషన్ జిల్లా మూడు రోజులు అక్కడ 3 రోజులు అక్కడ క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో అవసరమైతే తప్పకుండా చేసేదానికి అవకాశం ఉంది. శాసనసభ దాన్ని కూడా సమస్యలు అవినీతిని తొలగించేందుకు బీజేపీ ఆవిర్భించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దేశ రాజకీయాల్లో అవినీతి తొలగించడానికి బీజేపీ ఆవిర్భించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ బీజేపీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఏర్పడిందని, కాంగ్రెస్ నుంచి వచ్చిన విత్తనాల పేర్లతో ప్రభావం చూపాలని చూస్తున్నారన్నారు. వీరందరికీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమేనని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ వరకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ జీబీజీ ఖచ్చితం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సోము వీర్రాజు తెలియజేశారు. దీన్ని తొలగించడానికి ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఈవేళ వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మోడీ గారు రెండో సందర్భంలో ప్రధానమంత్రి అయిన వరకు ఈ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో. ప్రభుత్వాలంటే రాజకీయాలంటే అవినీతి. ఆనాడు మాట్లాడినటువంటి మాటని ఈ వేట కూడా కొనసాగిస్తున్న పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. చారిత్రాత్మకమైనటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ. ఫ్యామిలీ పాలిటిక్స్. ఒక కాంగ్రెస్ పార్టీ మూలంగా దేశంలో కుటుంబ రాజకీయ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున విస్తరించింది. జయప్రకాష్ నారాయణ గారు ఆలోచన విధానంతో ప్రభావితమైనటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అక్కడ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ వచ్చినాయి, కుటుంబ రాజకీయాలు వచ్చినాయి. చాలా సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తులు వారిద్దరు కూడా. జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. అదేవిధంగా సిద్ధాంతపరమైనటువంటి డిఎంకే కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ ఈవేళ చనిపోయిన పెద్ద ఆయన వారబ్బాయి అద్భుతంగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్కి పూర్తిగా వ్యతిరేక వాతావరణంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. నేను అంతకంటే ఎక్కువ ప్రస్తావించాను.
రాజశేఖర రెడ్డి గారు ఎవరో కాంగ్రెస్ విత్తనం, ప్రాంతీయ పార్టీ అది, కాంగ్రెస్ విత్తనం. కొన్ని విత్తనాలు ఇప్పటికి కూడా రాజకీయాల్లో ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి విత్తనాలు అవి. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించాను. కాంగ్రెస్ లక్షణాలనే వాళ్ళు పుచ్చుకుంటారు, కానీ పేర్లు మారుస్తూ ఉంటారు. దీనికి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ, ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఒక్క భారతీయ సిపిఎం జాతీయ మహాసభలను విజయవంతం చేయండి. కేరళ రాష్ట్రం కన్నూరులో నిర్వహిస్తున్న సిపిఎం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని విశాఖ నగర పార్టీ కార్యదర్శి జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. మహాసభలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ పార్టీ కార్యాలయంలో వద్ద జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలు ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు. గత 4 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన పోరాటాలపై పార్టీ చర్చిస్తుందన్నారు. లో జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ 1964లో ఏర్పడింది. అనేక ప్రజా ఉద్యమాలని ప్రజల తరపున నికరంగా పోరాడుతూ, రాజీ లేని పోరాటం చేస్తూ, ప్రజా సమస్యల ఎజెండాగా తీసుకొని సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. అప్ సోషలిజం, డౌన్ బ్లడీ క్యాపిటలిజం. అప్ సోషలిజం. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. మిత్రులారా, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాకల తీరిన కమ్యూనిస్టు యోధులు ఈ మహాసభల్లో పాల్గొని రాబోయే కాలంలో ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం అవసరమైన కార్యాచరణని ఈ మహాసభలు రూపొందిస్తారు. అనేక జాతులు, అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు కలపోతూ ఉన్నటువంటి ఈ లౌకిక భారతదేశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కులాల వారిగా, మతాల వారిగా, భాషల వారిగా, ప్రాంతాల వారిగా చీల్చి దేశ సమైక్యతకి పెనుముప్పును తీసుకొచ్చే నేపథ్యంలో దేశ సమగ్రత కోసం, కష్టజీవుల ఐక్యత కోసం, దేశ ఆర్థిక సార్వభౌత్వాన్ని కాపాడడం కోసం అవసరమైనటువంటి దిశానిర్దేశాన్ని ఈ మహాసభలో పార్టీ ఇవ్వబోతా ఉంది. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలుగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వానికి సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కారు చౌకగా ఈరోజు తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ, టాటా వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజల సంపదని వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులు దానదత్తం చేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం ఒడిగట్టింది. కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల్ని యజమానుల కాలు కింద కట్టు బానిసలుగా తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఎందుకంటే కార్మిక చట్టాలు దోపిడీదారులకు ఆటంకంగా ఉన్నాయంట. వాళ్ళ దోపిడీకి ఏదైతే కొనసాగించాలని చెప్పినట్టే కార్మిక చట్టాలు ఉండకూడదని చెప్పని వాళ్ళు నిర్దేశిస్తే ఆ నిర్దేశాన్ని జీవో దూరంతో మోడీ ప్రభుత్వం అమలు పూనుకుంది. కాబట్టి కార్మిక చట్టాల రక్షణ కోసం రాబోయే కాలంలో అవసరం ఉద్యమాలు చేపట్టే దానికోసం ఈ మహాసభలు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు.
పంటల పెట్టుబడి పెరిగింది, దానికి తగ్గట్టుగా పంట గిట్టుబాటు ధర లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, ప్రజలకి నష్టానికి ఉన్నటువంటి 3 నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం దాదాపు సంవత్సరం పాటు పోట్లాడి ఆ చట్టాలు రద్దు చేసుకున్నారు. ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, కనీస మద్దతు ధర చేస్తూ చట్టం చేస్తామని చెప్పని. ఆ హామీలు ఇప్పటివరకు. అందుకని రాబోయే కాలంలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం అవసరం కార్యాచరణని మన పార్టీ మాసంలో తీసుకుపోతా ఉన్నారు. ప్రధాని వద్ద నోరు మెదపని ముఖ్యమంత్రి. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని వద్ద నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని సిపిఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు, కార్యవర్గ సభ్యులు గంగారావు అన్నారు. బుధవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం అనుకూలమా లేక వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు తెలియజేయడం ద్వారా ప్రజల తాలూకు ఆస్తులు కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైనటువంటి వేధింపుల్ని, నిర్బంధాన్ని తక్షణ వినాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమాల మీద, ప్రజానాయకుల మీద నిర్బంధం ప్రయోగించడం ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టకట్లేదు. జగన్మోహన్ ప్రభుత్వం కూడా అటువంటి గతి పట్టకుండా ప్రజల ప్రజా హక్కుల్ని కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆస్తుల్ని అధికారం ఉపయోగించుకొని కొద్దిమంది వ్యక్తులు కబ్జాలు పాల్పడుతుంటే వాళ్ళ సాయం చేయడం, వాళ్ళ పక్షం చెప్పడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలు సమీకరించి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి గారిని కలిశారు. రాష్ట్ర సమస్యల మీద ఒక మెమోరాండం ఇచ్చి సత్వరం పరిష్కారం చేయాలని వారితో చర్చించారు. ఆర్థిక మంత్రితో చర్చించారు. కానీ ఈ చర్చల్లో కానీ వారు ప్రధానమంత్రికి సమర్పించిన మెమోరాండంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మే చర్యలు ఉపసంహరించుకోమని ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటిది కాదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. గడిచిన 3 నెలల్లో ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలవటం ఇది 3వసారి. గతంలో జనవరి 3వ తారీఖున ఒకసారి కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని. ఆ రోజు ఆయన సమర్పించినటువంటి మెమోరాండంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించుకొని మాట్లాడలేదు. అందులో కూడా కనీసం రాయలేదు. ఇప్పుడు మెమోరాండంలో కూడా ఒక్క లైన్ అంటే ఒక లైన్ కూడా రాయకుండా అసలు ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ముఖ్యమంత్రి గారు. మరి ఎవరి కోసమని మేము అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ఆస్తుల మదింపు బిడ్లు కూడా ఓపెన్ చేయబోతూ ఉన్నది ఈరోజు. మరి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలను ప్రస్తావన చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాట్లాడకుండా ఏం మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రస్తావన చేయలేదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతసారి కలిసినప్పుడు కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. అంటే పార్లమెంట్లోనేమో ప్రశ్నలేసి ప్రజల్ని ఏదో చేస్తున్నట్లు మభ్యపెట్టడం తప్ప నరేంద్ర మోడీ ఎడల చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోరాడటం లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల కోసం, అదనమైనటువంటి అప్పుల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బలి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ కావాల్సిందే, విభజన చట్టంలో ఉంది అది. మరి దాని గురించి మాట్లాడినప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే ఎందుకు నోరు మెతపో నువ్వు? ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా మీకు? ఈ కొత్త నాటకాలు ఏమిటనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే 3 రోజుల క్రితం జార్ఖండ్లో ఉండేటటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించినటువంటి బొగ్గు గనులను రద్దు చేశాడు నరేంద్ర మోడీ. దాని మీద కూడా మాట్లాడబోతుంది ఢిల్లీలో. ఢిల్లీలో మాట్లాడలేదు, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి